రాను రాను సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తించి సమాజ నిర్మాణానికి పురికొల్పేలా కొన్ని కార్యక్రమాలు రూపొందించామని ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు గని తెలిపారు. తమ కళాకారులతో నవ్యాంధ్రప్రదేశ్ అంతటా వివిధ నాటక రూపాలలో ప్రజలను చైతన్యపరిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, డిసెంబర్లో జరిగే రాష్ట్ర మహాసభలకు ప్రజానాట్య మండలి సభ్యులంతా హాజరవ్వాలని గని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 13 జిల్లాలకు సంబంధించి ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారులతోటి ఇటీవల కాలంలో తెనాలిలో ఒక పెద్ద సైద్ధాంతిక సామాజిక సాంస్కృతిక శిక్షణ శిబిరం జరిగింది. ఆ శిబిరంలో తొలిసారిగా ఈ 13 రాష్ట్రాలకు సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర మహాసభలు జరపాలని చెప్పేసి డిసెంబర్లో నిర్ణయించడం జరిగింది. ఈలోపు జిల్లా మహాసభలు, ఏరియా మహాసభలు, నియోజకవర్గ మహాసభలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగనే మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఈవేళ సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నైతిక విలువలు పడిపోయి మానవతా విలువలు ప్రశ్నార్థకంగా తయారైనటువంటి ఈ రోజుల్లో నైతిక విలువల మీద మంచి కళారూపాలను తీసుకుని ఈవేళ 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. అందుకని ఇలాంటి సమస్యల మీద ప్రజల్ని చైతన్యవంతులు చేసి మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వీధి నాటికలతోటి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి సాంస్కృతిక శస్త్రాలను కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఈరోజు తయారు చేసుకుంటుంది. భవిష్యత్తు కాలంలో సామాజిక పరిస్థితుల మీద, రుగ్మతల మీద తన కళారూపాలను తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇవాళ జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరపడానికి కూడా ఇవాళ ప్రజానాట్య మండలి ఇతర కార్యక్రమాలు